మెనోపాజ్ వచ్చే వరకు మెనోపాజ్ యూజువల్లీ ఇండియాలో 52 సంవత్సరాలకొస్తుంది. ఆఫ్‌కోర్స్ 45-55 మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఈ మెనోపాజ్ వచ్చే వరకు ఈ స్త్రీలో ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఈ ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అండాశయాల నుంచి రిలీజ్ అవుతాయి. ఈ 2 హార్మోన్స్ మూలంగా మన బాడీ బలంగా ఉంటుంది. మన బాడీ బయటే కాదు అంటే జుట్టు, చర్మము మన టీత్, బోన్స్ ఇవే కాదు లోపలున్న హార్ట్ ఇవన్నీ కూడా ఈ ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్టెరాన్ మూలంగా బలంగా, దృఢంగా, స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఈస్ట్రోజెన్ అండ్ ప్రొజెస్టెరాన్ తగ్గేసరికి ఫస్ట్ థింగ్ మన బాడీ ఏం చేస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఇప్పుడు తగ్గుతుంది అన్న థాట్ మన బాడీకి కూడా నచ్చదు. సో, ఫస్ట్ 2 ఇయర్స్ ఈ పీరియడ్స్ ఆగిపోతున్న వయస్సులో బాడీ ఏం చేస్తుంది అంటే, అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ రావట్లేదు కదా! ఇంకెక్కడి నుంచన్నా తయారు చేసుకుందాము. ఇది లేకపోతే మనం ఎలా అని పొట్ట దగ్గర కొవ్వు పెంచుతుంది. ఆ కొవ్వు లో నుంచి ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. ఇది మన బాడీ చేసే ప్రయత్నం. అమ్మో! మెనోపాజ్ వచ్చేస్తే హార్మోన్స్ లేకపోతే ఎలా? ఏదో ఒక హార్మోన్ తయారు చేద్దాము అని పొట్ట దగ్గరున్న కొవ్వు నుంచి హార్మోన్ తయారు చేసుకుంటుంది. సో, మెనోపాజ్ వస్తున్న లేడీస్‌లో కామన్‌గా పొట్ట దగ్గర కొవ్వు అక్యుమ్యులేషన్ చూస్తాము. ఇది చాలా అప్సెట్టింగ్‌గా ఉంటుంది. ఇన్నాళ్ళు చక్కగా ఉన్నాను. ఇప్పుడు పొట్ట దగ్గర లావైపోతున్నాను. తిండి పెరగలేదు. ఎక్సర్‌సైజెస్ చేస్తున్నాను. అయినా పొట్ట దగ్గర లావవుతున్నానని చాలామంది అప్సెట్ అవుతారు. ఇది ఇంటర్నల్లీ మీ బాడీ ట్రై చేస్తున్న విధానం ఎక్కడి నుంచన్నా హార్మోన్ తీసుకుందాము అని. అండ్ ఈ పొట్ట కొవ్వులో నుంచి వచ్చే ఈస్ట్రయాల్ అనే హార్మోన్ మన గుండెకి మంచిది కాదు. దీని మూలంగా కొలెస్ట్రాల్ అవి పెరుగుతాయి. హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. అండ్ ఒక 2 ఇయర్స్ ఇలా ప్రయత్నం చేశాక బాడీ ఇంకా అనుకుంటుంది, ఈ ఫ్యాట్‌లో నుంచి కూడా సరిపడా హార్మోన్ రావట్లేదు. ఇక వదిలేద్దాము మెనోపాజ్ యాక్సెప్ట్ చేయాలి అని. సో, మెనోపాజ్ మూలంగా 1 వెయిట్ గెయిన్ చూస్తాము. ఆ వెయిట్ గెయిన్ యూజువల్లీ పొట్ట ఎత్తుగా పొట్ట ఏరియాలో కొవ్వు పేరుకోవడం స్టార్ట్ అవుతుంది. 3 మెనోపాజ్ టైంలో హెయిర్, స్కిన్ రింకిల్స్ రావడము, బ్రెస్ట్ ష్రింక్ అయ్యి బ్రెస్ట్ ఏరియా లూజ్‌గా జారినట్టు ఉండడము, వెజైనా డ్రైగా అయిపోవడము, వేడి చెమటలు రావడము ఇవి నోటీస్ చేస్తాము. బోన్స్‌లో వీక్‌నెస్ రావటానికి ఒక 2, 3 ఇయర్స్ టైం పడుతుంది. 2, 3 ఇయర్స్ మెనోపాజ్ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ రావడము, నీ జాయింట్స్ నొప్పిగా ఉండడము, అండ్ కొంచెము స్పైన్‌లో హైట్ తగ్గి కొంచెం వంగినట్టు ఉండడము, ఇవన్నీ ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే. వీటితో పాటు హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువవుతుంది. 1 బికాజ్ ఈ బాడీ ఫ్యాట్ పెరుగుతుంది. 2 ఫ్యాట్ నుంచి వచ్చే ఈస్ట్రయాల్ అనే హార్మోన్ హార్ట్‌కి మంచిది కాదు. 3 యాస్ సచ్ మెనోపాజ్ వచ్చినప్పుడు టైర్డ్‌నెస్, వీక్‌నెస్, బాడీ చురుగ్గా ఉండకపోవడం మూలంగా ఆబ్వియస్లీ ఎక్సర్సైజింగ్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో, మెనోపాజ్ టైంలో లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నిటి నుంచి కౌంటర్ చేసుకోవాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, ఎక్సర్సైజ్ లెవెల్స్ పెంచాలి. బాడీ ఆటోమేటికల్లీ వెయిట్ గెయిన్‌ని ఎంకరేజ్ చేస్తుంది. సో, ఆ వెయిట్ తగ్గే ప్రయత్నం చేయాలి. అండ్ రొటీన్ బ్లడ్ టెస్ట్స్, కొలెస్ట్రాల్ టెస్ట్ అని, ఈసీజీ అని, స్ట్రెస్ టెస్ట్ అని ఇవన్నీ చేపించుకోవాలి. ఎస్పెషల్లీ ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే ఈ మెనోపాజ్ టైంలో మీ కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగి హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ రిస్క్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, దాని పట్ల కూడా మీరు జాగ్రత్త వహించాలి.